నమస్తే పొలిటికల్ వాయిస్ కు స్వాగతం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఉన్నారు. మెదక్ అదేవిధంగా జహీరాబాద్ రెండు లోక్సభ నియోజకవర్గాలు వాళ్ళ జిల్లా పరిధిలో ఉన్నాయి. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, విజయ సంకల్ప యాత్ర చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. రెండు నియోజకవర్గాల్లో ఇటు జహీరాబాద్ మెదక్ లో మీ భారతీయ జనతా పార్టీ ఎట్లా సిద్ధమవుతున్నది? మా భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర రాకముందే భారతీయ జనతా పార్టీతో పాటు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, నిర్ణయించుకుని ఉన్నారు. ఈసారి వచ్చే ఎలక్షన్స్లలో నరేంద్ర మోదీ గారికి ఓటు వేయాలని. ఈ యొక్క విజయ సంకల్ప యాత్రలో భాగంగా మేము ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రజలతో మమేకమై ఈ యొక్క విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయడానికి అందరూ కూడా కంకణబద్ధులై ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజు ఇక్కడికి వెల్కమ్ చెప్పడానికి వచ్చారు. ఇందులో ఈ రోజు ఇక్కడికి వస్తున్నటువంటి రాజరాజేశ్వరి క్లస్టర్లో ఇప్పుడు మాకు మెదక్ పార్లమెంట్కి ఎంటర్ అయిపోయారు. కానీ మెదక్ అనేటువంటిది కేసీఆర్ సొంత జిల్లా. హరీష్ రావు, కేసీఆర్ ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్న సందర్భంలో మీరు వాళ్ళని ఢీకొట్టేటువంటి శక్తి భారతీయ జనతా పార్టీకి ఉందంటారా? భారతీయ జనతా పార్టీకి ఆ యొక్క శక్తి ఉంది. అంతేకాకుండా ఈరోజు గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాలి అనేది ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజలు ఆలోచనలో ఉన్నారు కాదు, నిర్ణయించుకున్నారు కూడా. ఇక్కడ కేసీఆర్ ఉండని, రేవంత్ రెడ్డి ఉండని, అక్కడ రాహుల్ గాంధీ ఉండని, ఎవరున్నా కూడా మోదీ అనేది కేంద్రంలో ఉండాలి. అందుకనే గల్లీ ఎలక్షన్స్లో అప్పుడు ఏ విధంగా జరిగింది సంబంధం లేదు, కానీ ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ కాబట్టి మేమందరం కూడా మోదీకి ఓటేస్తున్నాం. మాకు ఇక్కడ లోకల్గా ఎవరు నిలబడ్డారు, ఇక్కడ యాస్పిరెంట్ ఎవరు, ఏ వ్యక్తి ఉంటారు అని కూడా ఎవరు చూడము. మేము చూసేది ఒకటే కమలం పువ్వు గుర్తు మోదీ గారు అని చెప్పి ఓటర్స్ చెప్తున్నారు, ప్రజలు చెప్తున్నారు. రేపు రాబోయే రోజులలో ఈ మెదక్ పార్లమెంటు, జైరాబాద్ పార్లమెంటు రెండు కూడా మేము కైవసం చేసుకుంటున్నాం. రెండు కూడా జెండా ఎగరేసి మోదీ గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. 20 ఏళ్ళు అయిపోయింది మీరు బీజేపీ గెలవక. ఎప్పుడో నరేంద్ర ఉన్నప్పుడు ఒకసారి 99లో బీజేపీ గెలిచింది. ఆ తర్వాత బీజేపీ క్యాడర్ అంతా కూడా వలసపోయింది కదా. మళ్ళీ ఆ క్యాడర్ ప్రజలంతా మీ వైపు వచ్చే అవకాశం ఉందా? పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగమని చెప్పింది మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. అది అంటే దౌర్జన్యాలతోటో మోసం చేసో అధికారంలోకి రావాలనుకుంటే ఎప్పుడో వస్తుంది. కానీ ఎక్కడా కూడా ప్రజలను మోసం చేయొద్దు, ప్రజలను అన్యాయం చేయొద్దు. న్యాయంగా మనం ఎలక్షన్ కొట్లాడదాం అనుకోవడం వల్లనే కొద్దిగా వెనుక ముందు ఉండవచ్చు. అంతేగాని భారతీయ జనతా పార్టీ 60 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం, 60 సంవత్సరాలు కేంద్రంలో ప్రభుత్వం వచ్చి ఏం చేసింది, ఏం చేయలేదు అనేది అప్పుడు కూడా అనుకోరు. 60 సంవత్సరాల నుంచి కాంగ్రెసే ఉంది, 60 సంవత్సరాల నుంచి కాంగ్రెసే ఉంది, బీజేపీ వస్తుందా, ఇది అవుతుందా, అయ్యే పనా పోయే పనా అని. గత 10 సంవత్సరాల కింద అయ్యింది కదా, జరిగింది కదా. మరి 10 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి చేయనటువంటి అభివృద్ధి ఈ 10 సంవత్సరాలలో 60 సంవత్సరాల అభివృద్ధి చేసి చూపించింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అర్థమవుతుంది అందరికీ కూడా. రాబోయే ఎలక్షన్స్ ఏవైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయో తప్పకుండా ఇక్కడ జెండా ఎగరేస్తాం. అధికారంలోకి భారతీయ జనతా పార్టీ రావడం ఖాయం. ఇంకొక ప్రశ్న, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఉత్తరాదిలో బీజేపీకి ఆ బలం పెరిగింది, కానీ మెదక్ సంగారెడ్డి లాంటి ఏరియాల్లో లేదంటే జహీరాబాద్ లాంటి ఏరియాల్లో మోడీకి అంత సీన్ లేదనేటువంటిది ఒక ప్రశ్న. అంత సీన్ లేదు అని అనుకుంటే ఈరోజు మెదక్ పార్లమెంట్కి కావచ్చు, జహీరాబాద్ పార్లమెంట్లకు కావచ్చు, ఈరోజు ఆస్పిరెంట్లు 20, 30లలో ఉన్నారు. ఇస్తామంటే తీసుకుంటూ లేడు. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మొన్న ఏదైతే అబద్ధాలు చెప్పి గెలిచిరో కాంగ్రెస్, అక్కడ రాహుల్ గాంధీ కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ ఏం చెప్పారు, 6 గ్యారెంటీలు అని చెప్పి మహిళలను మోసం చేసి ఒక ఉచిత బస్సు మాత్రం డిక్లేర్ చేసి గృహలక్ష్మి కింద మహిళలకు అన్యాయం చేసింది. ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మరి రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మహిళలను మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అదే భారతీయ జనతా పార్టీ మహిళలకు అండగా ఉండి మహిళలను 33% ఏదైతే ఉందో 33% ఇచ్చి మహిళలకు అండగా నిలబడాలనుకున్నది మోదీ ప్రభుత్వం. ఇక్కడనే అక్కడ రాహుల్ గాంధీకి మోదీ గారికి డిఫరెన్స్ అయితే ఎక్కడుందో అందరు కూడా గమనిస్తున్నారు. గతం అయిపోయింది, మూడు నెలల కింద ఉన్నది ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడు మన అసెంబ్లీ ఎన్నికల్లో మీకు ఓట్లే రాలేదు, సీట్లే రాలేదు. మాకు ఓట్లు రాలేదు కాదు, ఒకటి ఉన్న సీటు 8కి పెరిగినాం.
8కి వచ్చినాం. పాత మెదక్ జిల్లాలో మా పాత మెదక్ జిల్లాలో కూడా పర్సంటేజ్ పెరిగింది. కొంత కారణాల వల్ల వ్యక్తుల అంటే ఆస్పిరెంట్స్ను సెలెక్ట్ చేసుకునే దానిలో మేము వెనకబడవచ్చు, కానీ ఓటు శాతంలో వెనకబడలేదు. ఇప్పుడు కూడా పార్లమెంట్ కూడా అభ్యర్థులు కరువు అయిపోయారు కదా బీజేపీకి. కరువు కాలేరు, కొట్లాడుతున్నారని చెప్తున్నా. అందుకే జైరాబాద్ లో లిస్టు చూడండి 36 మంది ఉన్నారు. ఈ మెదక్ పార్లమెంట్ లో చూడండి ఇప్పటికి 12కి ఎక్కువనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరికి సీట్ ఇస్తుందని చూస్తారు తప్ప గెలవము అనే ఆలోచన ఎవరికి లేదు. ఎవరికి ఇచ్చినా నేను అదే చెప్తున్నా కదా, ప్రజలు గల్లీలో ఎవరున్నా సరే ఏ అభ్యర్థి ఉండరు అని చూడము. వాళ్ళ ముఖం అవసరం లేదు, వాళ్ళ పేరు అవసరం లేదు, ఆ నాయకుడితో మాకు సంబంధం. ఢిల్లీలో మోదీ రావాలి కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటేస్తామని చెప్పి ప్రజలు నిశ్చయించుకున్నారు, నిర్ణయించుకున్నారు. ఈ రోజు మేము పోయి ఓటు అడగకపోయినా కూడా వాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మోడీ చెప్పినటువంటి 370 పార్లమెంట్ స్థానాల్లో సంగారెడ్డి, జహీరాబాద్, మెదక్ ఉండబోతున్నాయా? తప్పకుండా రాసి పెట్టుకోండి. ఈ మెదక్ జహీరాబాద్ పార్లమెంటు తప్పకుండా విజయం సాధిస్తున్నాం. నరేంద్ర మోదీ గారికి గిఫ్ట్ ఇస్తున్నాం. ఫలితాల తర్వాత మళ్ళీ మీరు మాట మాట్లాడాలి. తప్పకుండా మాట్లాడాలి. రిజల్ట్స్ తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేసుకోండి. గోదావరి అంజిరెడ్డి గారు, ఇది మెదక్ లో అదేవిధంగా జహీరాబాద్ లో బీజేపీకి అభ్యర్థుల యొక్క పోటీ ఎక్కువగా ఉన్నది. ఖచ్చితంగా 370 స్థానాల్లో ఈ 2 స్థానాల్లో నరేంద్ర మోడీకి గెలిచి గిఫ్ట్ ఇస్తామని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు.